వెల్కమ్ టు టీబీసీ. ఆదివాసీ గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను జిల్లాలకు పంపకుండా 5-6 నెలలుగా రేవంత్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని బీజేపీ ఎంపీ నగేష్ ఫైర్ అయ్యారు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ పనులకు వాడుకుంటుందన్నారు. అలాగే పేద ఆదివాసీల కోసం ఇచ్చిన ఇళ్లను కూడా వారే కట్టుకుంటున్నారని, వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా ఆదివాసీ గిరిజనులకు ఇవ్వడం లేదని బీజేపీ ఎంపీ నగేష్ మండిపడ్డారు. ఆదివాసీ విద్యార్థుల స్కాలర్షిప్ కోసం గత అక్టోబర్లోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 300 కోట్లను రేవంత్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇవే కాకుండా ఆదివాసీ గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని గుర్తు చేశారు. గిరిజన ఆదివాసీలను ఎంత మోసం చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. సోమవారంలోగా ఈ నిధులను విడుదల చేయాలని ఎంపీ నగేష్ డిమాండ్ చేశారు.